లగచర్ల లడాయితో ఫార్మా కంపెనీల ఏర్పాటు అంశంపై మళ్లీ చర్చ స్టార్ట్ అయింది. దీన్ని స్థానికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఈ మొత్తం వ్యవహారంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ దాడి రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. గత జనవరిలో జరిగిన బయో ఏషియా అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా క్లస్టర్ల ప్రణాళికను ప్రకటించింది. గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో క్లస్టర్లో 3 నుంచి 4 ఫార్మా విలేజ్లుంటాయి. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి తొలి అడుగులు పడ్డాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దీని ద్వారా ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనను ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. పలుసార్లు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ఆందోళనలు సైతం నిర్వహించారు. అయితే ఫార్మా విలేజ్ ప్రతిపాదనలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లాలో 14,000 ఎకరాలు సేకరించారని, దాన్ని వదిలేసి ఇక్కడి రైతుల నుంచి భూములు ఎందుకు లాక్కుంటున్నారని ఆరోపిస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి మొండిగా పోయి ఆల్రెడీ హైదరాబాద్లో 14,000 ఎకరాలు ఫార్మా సిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి భూసేకరణ చేసి సిద్ధంగా ఉన్నది. దాన్ని పక్కన పెట్టి దాని సోదరుల కోసమో మరి సొంత బామ్మార్ది కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పి దాన్ని పక్కకు పెట్టి పేద రైతులు ఉన్నారు, కొడంగల్ అయితే ఎవరు ఏమన్నారు, అమాయక రైతులు ఉన్నారు, గుంజుకున్నామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని ఆ భూసేకరణను ఆపాలే. రైతుల్లో ఈ రకమైన ఆందోళన ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రతినిధిగా పంతానికి, ప్రతిష్టకు పోకుండా ఆలోచనని విరమించుకుని ప్రజల అభిష్టం మేరకు నడుచుకోవాలని స్థానిక ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ్ అన్నారు. ఫార్మా కంపెనీ కోసం భూములిస్తే తమ భవిష్యత్తు కోల్పోతామనే ఆందోళనలో రైతులు, స్థానికులు ఉన్నారని తెలిపారు. మా ఉపాధి కోల్పోతాం, ల్యాండ్స్ కోల్పోతే మేము ఎట్లా మాది అనేటటువంటి ఆందోళన కూడా ఉంది. అదేవిధంగా గ్రామాల్లో కొన్ని ఆ రోడ్లు, ఆ ఏరియాలో ఈ ఫార్మా కోసం వేస్తున్నటువంటి రోడ్లో కూడా అనేక మంది ఇండ్లు పోతున్నాయి. వాళ్ళు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ విధమైనటువంటి ఆందోళన ప్రజల్లో, అక్కడ రైతుల్లో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గ ప్రతినిధిగా కానీ అక్కడి నుంచే ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని పంతానికి పోయో, ప్రతిష్టకు పోయో ఆ రకమైనటువంటి ఆలోచనను విరమించుకొని ప్రజల అభిష్టం మేరకే నడుచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో అందుకని మేము గ్రామానికి కూడా వెళ్ళాలని, వాళ్ళతో కూడా ఒకసారి మిగతా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడాలని చెప్పి ఇలా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేయాలనుకుంటోన్న ఫార్మా విలేజ్ పై ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోండడం, వారికి విపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తోండడంతో ఈ అంశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు సాగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.